సప్తాచల సుందరుడు చక్కనైనటువంటి తెప్పోత్సవాలలో ఈ 4వ దినం నాడు అద్భుతమైనటువంటి స్వరూపంతో తాము ఆనంద కర్పూర నీరాజనాలు అందుకుంటున్నటువంటి వారై అంగరంగ వైభోగంగా వేలాది మంది భక్తులు కోనేటమ్మ మెట్ల మీద అన్ని వైపులా కూడా పరివేష్టించి ఉన్నటువంటి ఈ శుభ సాయంకాల సమయంలో చక్కగా స్వామివారు అదిగో సన్నద్ధమై ఆనందప్రదుడుగా ఆనంద హేళను చక్కగా ప్రదర్శిస్తూ ఆ స్వామివారు చిరునవ్వులతో ఆశీర్వదించి అనుగ్రహిస్తూ ఉన్నారు. అంబుజోద్భవ వినూతం అగణిత గుణనామం తుంబురు నారద గాన విలోలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం. అమోఘమైనటువంటి ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవ విశేషం సాక్షాత్ పురందరదాసు స్వామివారి యొక్క అద్భుతమైన గళం నుంచి ప్రవహించి ఆనంద రస ప్రవాహాన్ని చక్కగా అందించుతుంది. అటువంటి సంవత్సరోత్సవాలలో సుప్రసిద్ధమైనటువంటి ఈ తెప్పోత్సవాలు తమిళ సోదరులు ఎంతో ప్రేమగా తిరుపల్లి ఓడై తిరునాళ్ళనేటువంటి పేరుతో ఈ తెప్పోత్సవాలను చక్కగా వారు ఆనందిస్తూ ఉంటారు. తెప్ప తిరునాళ్ళు అని తెలుగులో ఆనందంగా ఆ భగవంతుని వైభవాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఇదిగో 1468వ సంవత్సరంలో మధ్యలో కనబడుతున్నటువంటి అందమైనటువంటి ఆ నీరాళి మండపం అనేటువంటి పేరుతో సాళువ నరసింహరాయలు చక్కగా నిర్మించినటువంటి ఆ నీరాళి మండపం ప్రకాశమానంగా విద్యుత్ దీపకాంతులతో వెలిగిపోతుండగా అదిగో ఈనాడు ఈ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం పాల్గొనమాసం శుక్లపక్షంతో కూడినటువంటి చతుర్దశి తిథిపూర్వకంగా సాగుతూ ఉన్నటువంటి అందమైనటువంటి బుధవారం నాటి సాయంకాలం స్వామివారు ఎంతో ఆనందాన్ని అందిస్తూ కదులుతూ ఉన్నారు తమ యొక్క అందమైనటువంటి తెప్పలో. అంటారు కదా, అన్నమయ్య స్వామి మహానుభావ 15వ శతాబ్దానికి చెందిన అన్నమయ్య వారు ఆనాటి కాలం నుంచి సాగినటువంటి తెప్పోత్సవాలు వందల సంవత్సరాలు సాగి ఏ కారణంతోనో ఆగింది. అటువంటి ఆగిపోయినటువంటి తెప్పోత్సవాలను మహంతు ప్రయాగదాసు స్వామివారు 1921వ సంవత్సరం దుర్మతి నామ సంవత్సరంలో పాల్గొన శుద్ధ ఏకాదశి నుంచి 5 రోజుల పర్యంతం జరిగేటట్లుగా ఏర్పాటు చేశారు. ఆనాటి నుంచి నిరాఘాటంగా తెప్పోత్సవాలు దాదాపుగా 100-150 సంవత్సరాలుగా జరిగిపోతోంది. అలా సాగుతున్నటువంటి అందమైనటువంటి స్వామివారి తెప్పోత్సవ విశేషం ఈనాడు 4వ దినం నాడు ఆనందాన్ని కలిగిస్తోంది. అత్యంత పవిత్రమైనటువంటి ఆ కోనేటిలో సాగేటువంటి స్వామివారి తెప్ప తిరునాళ్ళు అద్భుతమైనటువంటి ఆనందాన్ని భక్తులకు ఇస్తూ అనేక విధాలైనటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి స్వయంగా అన్నమయ్య వారంటారు. మహాత్మా మహానుభావ, మీ యొక్క అద్భుతమైనటువంటి ఆ ఆనందప్రదమైనటువంటి మీ యొక్క లీలా విలాసం ఇదిగో మా కన్నులార మేము దర్శిస్తున్నామని పొంగిపోతారు. ఎందు నీకు ప్రియమో ఈ తెప్ప తిరునాళ్ళు ఇందువడే సిరులతో తెప్ప తిరునాళ్ళు. మహానుభావ, నీకు ఎంత ప్రియమైనదయ్యా ఈ తిరునాళ్ళు అంటాడు తెప్ప తిరునాళ్ళు. ఏమంటే నీవు మొదటి నుంచి అద్భుతమైన రీతితో తెప్ప తిరునాళ్ళు నిర్వహించుకుంటూనే ఉన్నావు కదా. పాల జల నిధిలో పవ్వళించి పాము తెప్ప తేలుచున్నది తెప్ప తిరునాళ్ళు.
స్వయంగా ఆదిశేషుడు తన 1000 పడగలతో చక్కగా తెప్పలాగా ఉంటే ఆయన మీద శేషశాయి అనేటువంటి పేరుతో చక్కగా నీవు తేలియాడేటువంటి వాడివే కదా మహానుభావా. మర్రి ఆకు మీద తేలుచున్నటువంటి తెప్ప తిరునాళ్ళు నిర్వహించుకుని మార్కండేయ మహర్షిని చక్కగా అనుగ్రహించినటువంటి నీ వైభవం ఏమని చెప్పమంటావు? అమృతాన్ని ఆనాడు అమృతం కోసం దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా చేరువైపులా చేరి వాసుకి తాడుతో చక్కగా ఆ సముద్ర మథనం సాగిస్తున్నటువంటి నాడు అమృతము తెచ్చునాడు అమృతము దచ్చునాడు అంబుధిలో మందరము తెమ్మల తేలించు తెప్ప తిరునాళ్ళు యమునలో కాళింగు సంగపు పడిగే మీద తిమరితో కిన తెప్ప తిరునాళ్ళు. కేవలం ఈనాడు మేము చూస్తున్నటువంటి తెప్ప తిరునాళ్ళు ఈనాడే కాదయ్యా మహానుభావా. ఆనాడు సముద్రమథనం సాగించేటువంటి సమయంలో మందర పర్వతాన్ని చక్కగా ఆ సముద్రం మీద వేసి చక్కగా యమునలో కాళింగుణ్ణి అనుగ్రహించి పైకి చూసినప్పుడు మాత్రం అతన్ని నిగ్రహించినట్లుగా ఆ కాళింగ నాగుణ్ణి ఆ పడగ మీద చక్కగా నీవు నాట్యం చేస్తున్నప్పుడు ఆనాడు తెప్ప తిరునాళ్లే సాగించావు కదా అని నేటి తెప్ప తిరునాళ్ళు ఇవన్నీ కూడా నిర్వహించుకుంటూ చిరునవ్వులతో అనుగ్రహిస్తున్నావా మహానుభావా అని పొంగిపోతాడు అన్నమయ్య. దర్శిద్దాం, వారి యొక్క అనుగ్రహం అందుకుందాం. ఏడుకో కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి, కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి. మా లక్ష్మీ చెంతలో మమ్మేలు వింతలో, మా లక్ష్మీ చెంతలో మమ్మేలు వింతలో. కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి, మా లక్ష్మీ చెంతలో మమ్మేలు వింతలో, మా లక్ష్మీ చెంతలో మమ్మేలు వింతలో. కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి. కంటి చూపు మంటగా మారే లోకమెల్ల నీలో చేరే, నింగి నెల నీరే నీరే పాపవైన నీవే నీవే. కంటి చూపు మంటగా మారే లోకమెల్ల నీలో చేరే, నింగి నెల నీరే నీరే పాపవైన నీవే నీవే. మరియాకు తెప్పల తేలితివానాడు, మళ్ళీ మళ్ళీ అదే లీల ఈనాడు. మరియాకు తెప్పల తేలితివానాడు, మళ్ళీ మళ్ళీ అదే లీల ఈనాడు. కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి, మా లక్ష్మీ చెంతలో మమ్మేలు వింతలో. కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి.
పాలవెల్లి కల్లోలంలో శేషశయ్య ఉల్లాసంలో పాలవెల్లి కల్లోలంలో శేషశయ్య ఉల్లాసంలో ఎల్లలేని తెప్పల తెలితివానాడు మళ్ళీ మళ్ళీ అదే తాని తపసా తపసా తాన్యతప్యంతాని తపసా తాని తపసా తపసా తాని తపసా పశ్యన్న పశ్యన్ తపసా తాని తపసా పశ్యన్ తపసా పశ్యన్న పశ్యన్ తపసా తపసా పశ్యంతేభ్యస్తేభ్యో పశ్యన్ తపసా తపసా పశ్యంతేభ్యः अपश्यन्तेभ्यस्तेभ्यो पश्यन्न पश्यन्तेभ्य एतास्तेभ्यो पश्यन्न पश्यन्तेभ्य एताः तेभ्य एतास्तेभ्यस्तेभ्य एता इष्टका एतास्तेभ्यस्तेभ्य एता इष्टकाः एता इष्टका एता इष्टका निर्निरिष्टका एता इष्टकानिः इष्टका निर्निरिष्टका इष्टका निरमिमता निरिष्टका इष्टका निरमिमता निरमिमता विमत निर्निरमिमतेव एवो विमत निर्निरमिमतेव अमिमतेव एवो विमता विमतेवश्छन्द एवो विमता विमतेवश्छन्दः एवश्छन्द एवश्छन्दो वरिवो वरिवश्छन्द एवश्छन्दो वरिवः छन्दो वरिवो वरिवश्छन्दश्छन्दो 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 वरिवश्छन्दः वरिवश्छन्दश्छन्दो वरिवो वरिवश्छन्द इति छन्दो वरिवो वरिवश्छन्द इति छन्द इति छन्दश्छन्द इति ता इति छन्दश्छन्द इति ता इति तास्ता इति ता उपोपता इति ता उपा ता उपोपतास्ता उपादधता दधतोपतास्ता उपादधता उपादधता दधतोपोपादधतताभिस्ताभिरदधतोपोपादधतताभिः अदधतताभिस्ताभिरदधता दधतताभिर्वैवैताभिरदधता दधतताभिर्वै ताभिर्वै वैताभिस्ताभिर्वै देवैताभिस्ताभिर्वैदे वैदे वै वैदे सुवर्गो सुवर्गन्धे वै वैदे सुवर्गम् तेषु वर्गो सुवर्गन्धे तेषु वर्गं लोकं लोकगो सुवर्गन्धे तेषु वर्गं लोकम् सुवर्गं लोकं लोकगो सुवर्गं लोकमायन्नायं लोकगो सुवर्गं लोकमायन् सुवर्गमिति सुवहागम् लोकमायन्नायन् लोकं लोकमायनु यद्यदायन् लोकं लोकमायनु यत् आयनु यद्यदायन्नायनु यदेता एतायदायन्नायनु यदेता यदेता एता यद्यदेता इष्टका एता यद्यदेता इष्टका एता इष्टका एता इष्टका उपदधाति इष्टका एता इष्टका उपदधाति इष्टका उपदधात्युपदधाति इष्टका उपदधाति यानि यान्युपदधाति इष्टका उपदधाति यानि उपदधाति यानि यान्युपदधात्युपदधाति यान्येवैव यान्युपदधात्युपदधाति यान्येव उपदधाति इत्युपदधाति यान्येवैव यानि यान्येव छन्दागोति छन्दागुस्येव यानि यान्येव छन्दागोति एव छन्दागोति छन्दागुस्येवैव छन्दागोति सुवर्ग्यानि छन्दागुस्येवैव छन्दागोति सुवर्ग्यानि
छन्दागोति तु वर्ग्यानि छन्दागोति तु वर्ग्यानि तैस्तु वर्ग्यानि छन्दागोति तु वर्ग्यानि तैः सुवर्ग्यानि तैस्तैस्तु वर्ग्यानि तु वर्ग्यानि तैरेवैव तैस्तु वर्ग्यानि तु वर्ग्यानि तैरेव सुवर्ग्यानीति सुवर्ग्यानि तैरेवैव तैस्तैरेव यजमानो यजमान एव तैस्तैरेव यजमानः एव यजमानो यजमान एवैव यजमानस्तु वर्गको सुवर्गं यजमान एवैव यजमानस्तु वर्गम् यजमानस्तु वर्गको सुवर्गं यजमानो यजमानस्तु वर्गं लोकं लोकको सुवर्गं यजमानो यजमानस्तु वर्गं लोकम् सुवर्गं लोकं लोकको सुवर्गं लोकमेत्येति लोकको सुवर्गं लोकमेति सुवर्गमिति सुवर्गम् लोकमेत्येति लोकं लोकमेति यज्ञेन इति लोकं लोकमेति यज्ञेन एति यज्ञेन वै यज्ञेन वै यज्ञेन वै प्रजापतिर्वै यज्ञेन वै प्रजापतिः वै प्रजापतिर्जतसा सोमभागैरेवासृजत यत् श्रियमेवावरुन्धे शीदेवादे पुनन्निवेद्याः क्षेमो वै राष्ट्रस्य शीतो वातः क्षेममेवावरुन्धे श्रीवैकुण्ठविरक्ताय स्वामि पुष्करिणीरवे रमया रममाणाय वेङ्कटेशाय मङ्गलम् ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి, కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి, మహాలక్ష్మి చెంతలో మమ్మేలు వింతలో కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి, మహాలక్ష్మి చెంతలో మమ్మేలు వింతలో కోనేటి తెప్పల తేలి కులికేవు స్వామి. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోకపావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు
నరులు నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు పూర్వము నీలోతు పూర్వము నీలోతు ఓ కోనేరమ్మ నిర్మలపు నీ జలము నిండు సప్త సాగరాలు పూర్వము నీలోతు ఓ కోనేరమ్మ దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు ముక్కులు లోక పావని నీకమ్మా తగిన గంగాది తీర్థములు నీ కడళ్ళు జగతి దేవతలు నీ జల జంతులు తగిన గంగాది తీర్థములు నీ కడళ్ళు జగతి దేవతలు నీ జల జంతులు గగనపు పుణ్యలోకాలు నీ దరి మేడలు మొగిని చుట్టూ మాకులు మునులోయమ్మ గగనపు పుణ్యలోకాలు నీ దరి మేడలు మొగిని చుట్టూ మాకులు మునులోయమ్మ దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా వైకుంఠ నగరము వాకిలే నీ ఆకారము చేకొను పుణ్యములే నీ జీవభావము వైకుంఠ నగరము వాకిలే నీ ఆకారము చేకొను పుణ్యములే నీ జీవభావము ఏకడను శ్రీ వెంకటేశుడే నీవునికి దీపుని నీ తీర్థమాడితిమే కావవమ్మ ఏకడను శ్రీ వెంకటేశుడే నీవునికి దీపుని నీ తీర్థమాడితిమే కావవమ్మ దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మ వేవేలు మొక్కులు లోక పావని నీకమ్మా వేవేలు మొక్కులు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ చూడున్నది పచ్చి చూటి కుడుత నాంచాలి శోభానే 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 శోభానే
సింగారాలకే మరుదు కాముని తల్లి యొక్క చకదనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి యొక్క సింగారాలకే మరుదు కాముని తల్లి యొక్క చకదనాలకే మరుదు సోముని తోబొట్టువట సొంపు కళలకే మరుదు సోముని తోబొట్టువట సొంపు కళలకే మరుదు కోమలాగే ఈ చూడి కుడుతన జారే చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతన జారి శోభానే 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 అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు కమితో శ్రీ వెంకటేశ తానే వచ్చి పెళ్ళాడు కమితో శ్రీ వెంకటేశ తానే వచ్చి పెళ్ళాడు కొమర వయసు ఈ చూడి కుడుతన చారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతన చారి శోభానే 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వేదం బెవ్వని వెతికిడిని ఆ దేవుని కొనియాడుడి వేదం బెవ్వని వెతికిడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడ చట కలడనిరా అలరిన చైతన్యాత్మకుడెవ్వడు కలడెవ్వడ చట కలడనిరా కలతురవ్వని తను వియోగదశ ఇలా నాతని భజించుడి కలతురవ్వని తను వియోగదశ ఇలా నాతని భజించుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద అడగి సకల రక్షకుడిందంబడు బడి నింతయు యౌవనిమయము పిడికిట తృప్తులు పితరులవ్వని అడవిన కనుడా తను కనుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద అదసి సకల లోకంబుల వారలు ఇది ఓ కొలి చెదరవ్వనిది సవంజుడగు తిరు వెంకటపతి వెదకి వెదకి సేవించుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిరమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద
చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్ర మకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖ మందన గోవింద. ఓం నమో స్వామి పుష్కరిణి విహారాయ నమో నమః. చక్కని చిరునవ్వులు చిందిస్తున్నటువంటి సప్తాచల సుందర సార్వభౌముడదిగో. ముఖే చారుహాసం కరే శంఖచక్రం గళే రత్నమాలాం స్వయం మేఘవర్ణం తథా దివ్యశస్త్రం ప్రియం పీతవస్త్రం ధరంతం మురారిం భజే వెంకటేశం భజే వెంకటేశం. చెదరని చక్కని చిరునవ్వులు చిందిస్తున్నటువంటి వాడై, ఏడు కొండల రేడు ఒక చేతిలో ఒక భుజం మీద, అద్భుతమైనటువంటి శంఖం మరొక భుజం మీద, చక్రంతో ప్రకాశవంతమైనటువంటి హార తార కిరీట కేయూరాది విభూషణాలతో నీలమేఘ శ్యామల కోమలమూర్తిగా అదిగో దివ్యమైనటువంటి శస్త్రాలను ధరించి అందమైనటువంటి అలంకారాలుగా ఆయుధాలనే కలిగినటువంటి వాడై అందమైనటువంటి పట్టు వస్త్రాలను ధరించినటువంటి పరంధాముడు వైకుంఠధాముడు అదిగో అడుగడుగున ఆనంద కర్పూర నీరాజనాన్ని అలవోకగా అందుకుంటున్నటువంటి వైనాన్ని కోనేటమ్మ యొక్క చల్లని జలాల మీద తేలియాడుతూ అనుగ్రహిస్తున్నటువంటి విశేషాన్ని చూస్తున్నాం. మంగళం భగవన్ విష్ణో మంగళం మధుసూదనా మంగళం పుండరీకాక్ష మంగళం గరుడధ్వజా. అడుగడుగున మంగళాలను శుభాలను కాంక్షిస్తూ అదిగో భక్తులందరూ కూడా కోనేటమ్మ యొక్క మెట్ల మీద అన్ని వైపులా కూడా పరివేష్టించి వేలాది మంది అధికారులు అనధికారులు భక్తులు సామాన్యులు అసామాన్యులుగా ఆ భగవంతుని యొక్క అసామాన్య వైభవాన్ని తాము దర్శిస్తున్నారు. అటువంటి కోనేటమ్మ యొక్క వైభవాన్ని మహర్షి వేదవ్యాసుడు కీర్తిస్తూ అంటారు. స్మృతి మాత్రేణ పాపౌఘ విధ్వంసన పటీయసీం స్వామి పుష్కరిణీం నౌమి సర్వపుణ్య వివర్ధినీం. సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఆ దేవదేవుని యొక్క దివ్య పుష్కరిణీ వైభవాన్ని కనులారా దర్శిస్తే చాలు. అంతేకాదు అంటాడు మహర్షి, కేవలం గుర్తు తెచ్చుకున్నంత మాత్రం చేతనే పాపాల సమూహాలను సమూలంగా నాశనం చేయగలిగినటువంటి శక్తి తన సొత్తుగా కలిగినటువంటిది ఈ స్వామి పుష్కరిణి యొక్క జలాలు. అటువంటి స్వామి పుష్కరిణికి సమస్త పుణ్యాలను కూడా అభివృద్ధి చేసేటువంటి ఆ పుష్కరిణి జలాలకు నమస్కారం చేస్తామంటారు, నమస్కరిస్తామంటారు. స్కాంద పురాణంలో అద్భుతమైనటువంటి ఆ స్వామి పుష్కరిణి వైభవాన్ని తెలియజేస్తూ ఎంతో గొప్పగా తెలియజేస్తారు స్వామి మహర్షి వేదవ్యాసుడు. ఏమంటే శ్రీమద్భాగవతంలో ఎవరైతే పరీక్షిన్ మహారాజు ఉన్నారో అటువంటి పరీక్షిన్ మహారాజు మరణించడానికి పూర్వం ఒక మహానుభావుడు కాశ్యప బ్రాహ్మణుడు బయలుదేరుతాడు నేను రక్షిస్తానని. అతన్ని మధ్యలోనే అడ్డుకొని తక్షకుడు అతనికి కావలసినటువంటి ధనాన్ని ఇచ్చి పంపించి తాను అతన్ని కాటువేసి సంహరించాల్సినటువంటి శృంగి శాపాన్ని తాను చక్కగా నెరవేరుస్తాడు.
కానీ ఆ సంఘటన జరిగిపోయిన తరువాత ఎవరైతే బయలుదేరారో ఆ మహారాజును రక్షించడానికి ఆయన తన పని పూర్తి చేయలేదనేటువంటి కారణంతో స్కాందపురాణం చెబుతుంది ఆ విషయం. అప్పుడు అందరూ కలిసి ఆయన్ని నిందించారట. ఆయన యొక్క బంధువులు వాళ్ళను బయలుదేరావు కదా, ఎందుకని రక్షించలేకపోయావు, ఎందుకు మధ్యలో వచ్చేశావు అని చెప్పి ఆయన్ని నిందించారట. ఆ మాటలు విని చాలా బాధపడ్డాడు. నీకు చాలా పాపం వచ్చేసింది, పొమ్మన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన శాలకుడు అనేటువంటి మహర్షిని ఆయన కలిసినప్పుడు శాలకుడు చెబుతాడు, నీవు వెంటనే నేరుగా వెంకటాచలానికి వెళ్ళి స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే నీకు అపవాదు తొలగిపోతుంది, నీకు అనంతమైన పుణ్యాల వల్ల ఈ నిందలు పోయి నీవు పుణ్యాత్ముడవుతావు, నీకు పాపభారం తగ్గిపోతుందని చెబుతారు. దాంతో ఆ స్వామి స్వయంగా కశ్యపుడు వెంకటాచలానికి వచ్చి స్వామి పుష్కరిణిలో స్నానం చేసి తాను తన యొక్క పాపపు భారాన్ని పోగొట్టుకున్నాడని స్కాందపురాణం చెబుతుంది. అలా అద్భుతమైనటువంటి రీతితో స్వామి పుష్కరిణి ఎంతో గొప్పదైనటువంటి పుణ్యఫలాలను అందిస్తోందని పెద్దలు తెలియజేస్తారు, మహర్షి వేదవ్యాసుడు. అందుకనే స్వామి పుష్కరిణీం నౌమి సర్వాగౌఘ వినాశినీం స్నానమాత్రేణ యా దేవి సర్వపుణ్య వివర్ధిని స్నానం కరోమ్యహం దేవి సర్వపాప వినాశిని స్నానేనానేన సంప్రీత మమ పాపం యపోహయ. అందుకనే క్షేత్రంలో చాలా గొప్పదైనటువంటి ఆ వరాహ క్షేత్రమని చెప్పబడేటువంటి ఆ స్థానంలో అదిగో స్వామి వరాహస్వామి ఆలయ సమీపంలో స్వామివారు సాక్షిభూతంగా ఉంటూ ఉండగా ఆ సాళువ నరసింహరాయలు నిర్మించినటువంటి గోపుర విశేషాన్ని, ఆ మండపాన్ని, నీరాళి మండపాన్ని చుట్టుకుంటూ అదిగో స్వామివారు చక్కగా కదిలి వస్తున్నారు. ఈ అద్భుతమైనటువంటి ఆ భగవంతుణ్ణి నిరంతరం ప్రార్థించడం. అందుకని ఆ భగవంతుని ప్రార్థిస్తూ పెద్దలంటారు, భక్త ప్రియం భవచ్ఛేద కారణం కామదాయకం కళ్యాణ ప్రియమానం రహ వందే శ్రీ వెంకటేశ్వరం కలికల్మషహర్తారం దాతారం సర్వసంపదాం కర్తారం సర్వలోకానాం వందే శ్రీ వెంకటేశ్వరం పద్మావతీ ప్రియం శాంతం శాంతికామహ శుభప్రదం అని పద్మావతి ప్రియుడైనటువంటి ఆ భగవంతుని ప్రార్థిస్తాం. ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుతూ సమస్త పుణ్యఫలాల యొక్క విశేషాన్ని, అనుగ్రహాన్ని అందుకుందాం. ఇందిరారమణ గోవింద గోవింద.